ఇంత మెయింటైన్ చేసి ఏం మోసం చేస్తాడండి? కొత్త గేదె మాకు ఎంత ప్రాబ్లం. కనికలండి, ఇది మినపొట్టు అండి. మినపొట్టు, ఓకే. ఇది గోధుమ పొట్టు. గోధుమ పొట్టు, ఓకే. గోధుమ జొన్నలండి, ఇవి ఉడకబెట్టి పెడతాం. ఓకే, ఇవి జొన్నలు. ఏ తెల్ల జొన్నలు. తెల్ల జొన్నలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అనిల్ డైరీ ఫామ్లో ఉన్నాము. అనిల్ అన్న దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం గేదెలు, ఒక్కొక్క గేదె ప్రైస్ ఎంత ఉంటుంది, మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది అనేది తెలుసుకుందాము. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. ఈ అడ్రస్ ఏమొస్తుంది, దాని గురించి చెప్పండి అన్న. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి. ఓకే. మాది అనిల్ డైరీ ఫామ్. ఓకే, ఇప్పుడు గేదెలు దీని గురించి చెప్పండి అన్న. ఎన్ని గేదెలు? ఇది 6 పళ్ళ మీద ఉందండి, 2 ఈత. ఓకే. మొత్తం 50 గేదెలు ఉన్నాయండి ఈ రోజు నా దగ్గర. 50 గేదెలు. ఇది 6 పళ్ళ మీద ఉందండి గేదె. నెంబర్ 1 క్వాలిటీ అండి. రోజు మీద 14 లీటర్ల పాలు గ్యారంటీగా అవుతుంది. 14 లీటర్ పాలు. ఎన్ని రోజుల దాకా గ్యారంటీ ఇస్తారు? ప్రెగ్నెంట్ తీసుకుంటే ఏమేమి గ్యారంటీ ఇస్తారు? మై వచ్చినా, రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గేదెని మార్చి గేదె ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి గేదె బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్ ఉందో. సైజ్ చూడండి, గేదె సైజ్. ఓకే, 7 లీటర్లు ఇస్తుంది. 7 ఏళ్ళు గ్యారంటీ ఇస్తానండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? కరెక్ట్గా వారం ఉందండి దీనికి. వారంలో తీసుకెళ్ళండి. ఇది చూపండి, ఇది చెప్పండి అన్న. అది 2 ఈత అండి. ఓకే, ఇక ఇట్లా రండి, ఇట్లా 2 ఈత. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 2 ఈత అండి. ఓకే. ఇది రోజు మీద 14 లీటర్ల పాలు అవుతుంది. రోజు మీద 14 లీటర్. హెవీ సైజులు అండి, హెవీ సైజ్ చూసుకోవచ్చు. హైట్ చూడండి, గేదె హైట్ కానీ స్ట్రక్చర్ మీద హైట్ ఉందండి ఇది గేదె. అవును. ఓకే, ఇక్కడ చూడండి. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది 1 వీక్ ఉందండి. 1 వీక్లో. ఓకే, ఇగో 1 వీక్లో డెలివరీ. ఇలాంటి ప్రెగ్నెంట్ తీసుకుంటే మీరు 20 రోజుల దాకా గ్యారంటీ ఇస్తారు. గ్యారంటీ ఇస్తామండి. రొమ్ము పోయినా, మై వచ్చినా ఓకే, మాదే గ్యారంటీ అండి. చూసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళు 6 గేదెల కన్నా ఎక్కువ తీసుకుంటే, 5 పైన తీసుకుంటే. ఇది 6 పళ్ళ ఉందండి. ఇది 6 పళ్ళ ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీ అండి, A1 క్వాలిటీ. అన్ని రింగులు ఉన్నాయి, అన్ని బుర్ర రింగులు అండి, అన్ని కూడా రూపకాస రింగులు అండి. ఓకే, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉంది. ఎన్నో అవుతాయి? ఇది సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్. ఇది ఇది రోజు మీద ఇది 14 లీటర్ల పాలు గ్యారంటీ ఉంది. 14 లీటర్ల పాలు చూడొచ్చు. రారా ఇలా రారా. ఇక్కడ చూడండి, గేదె స్ట్రక్చర్ కానీ ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉంది. యంగ్ ఉంది గేదె. 6 పళ్ళ మీద ఉందండి. 6 పళ్ళ మీద ఉంది. ఇప్పుడు ఈంతే 2 ఈత. అవునండి, అవును. ఇంకో ఫామ్ కూడా ఉంది, అక్కడ ఒక ఫామ్ ఉంది. 2 ఫామ్లు ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ గూగుల్ మ్యాప్లో కూడా ఉంటుంది. డైరెక్ట్ అనిల్ డైరీ ఫామ్ అని, అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి అని కొట్టండి. రాజమండ్రి అని కొట్టండి, డైరెక్ట్ మీకు ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది. ఇది చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ అండి, 2 ఈత. ఓకే. ఇది కూడా ఇది రోజు మీద 14 లీటర్లు అవుతుంది. ఇది కూడా 14 లీటర్ అవుతుంది. దీని అడ్డర్ చూడండి, లాంగ్ కవర్ తీసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి గేదెలు. ఈ గేదె గురించి చెప్పండి అన్న. దీని గురించి చెప్పండి. ఇది జాఫర్బాడీ క్రాస్ అండి. ఇది జాఫర్బాదీకి క్రాస్. ఓకే. ఇది 10 రోజులు ఉందండి టైం. 10 రోజులు ఉంది. ఇది 14 లీటర్ల పాలు గ్యారంటీ ఇస్తామండి. 14 లీటర్ల పాలు గ్యారంటీ. ఇది కూడా డెలివరీ అయిపోయిందండి. ఇది ఓకే, ఇది డెలివరీ అయిపోయింది. డెలివరీ అయింది. ఇది కూడా తోడుది. ఎంత పాలు ఉన్నాయి? ఫీమేల్ కాఫ్ అండి. ఓకే. ఇప్పుడు 7, 14 అవుతుందండి. చూడండి, చూపెట్టిస్తారా 2 పూటలు? 2 పూటలు చూపిస్తాను ఒకసారి. డెలివరీ ఇది నా 5వ రోజు అండి. ఓకే, 5వ రోజు. మార్నింగ్ పాలు తీసేసిరా? తీసాం. పాలు ఆపేది ఉండదు. ఆపదండి, ఎందుకంటే మాకు పాలు తీసేస్తే గేదె పోతాను, ఏమన్నా వస్తాడు రాపోతాడు. అవును, గేదె పోయింది కానీ రైతు పోతాం, మేము పోతాం. అది కూడా కరెక్ట్. ఇక్కడ ఏ జ్వరం వచ్చిందాక గేదె పని చేయదండి. ఇది చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టేషన్. 50లో ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. థర్డ్ లాక్టేషన్ అండి. ఇది ఓకే, 12 లీటర్ల పాలు గ్యారంటీ. 12 లీటర్ల పాలు గ్యారంటీ. ఇది సెకండ్ లాక్టేషన్ అండి. ఓకే, సెకండ్ లాక్టేషన్. ఇది 16 లీటర్ల పాలు గ్యారంటీ. 16 లీటర్ల. ఇది హెవీ సైజ్ అండి. ఇది హెవీ సైజ్. ఇది జాఫర్బాడీ క్రాస్ అండి. ఇది 14 లీటర్ల పాలు గ్యారంటీ అండి. జాఫర్బాడీ క్రాస్ 14 లీటర్ల గ్యారంటీ. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా స్ట్రక్చర్ కూడా చూడండి. ఈ దానాలు ఏమేమి పెడతారన్న మన దగ్గర? రండి ఒకసారి చూపుతారు. మేము జొన్నలు ఉడకబెట్టి పెడతామండి ఈయన దానికి. ఓకే, ఇక్కడ చూడండి, జొన్నలు ఉడకబెట్టి పెడతానని చెప్తున్నారు. రైతులు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తే మళ్ళీ అక్కడ దానా మారితే పాల పడిపోవా పాలు? లేదండి, మన వాళ్ళకి నేను అక్కడే అలవాటు చేయమంటున్నాను, బెల్లం పెట్టి. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఇది డెలివరీ అయిపోయిందండి. డెలివరీ అయిందా? ఓకే. దీని గురించి చెప్పండి అన్న. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి 6 అవుతుందండి. ఇది 6 లీటర్లు. ఇక్కడ దానాలు కూడా చూడండి, మొత్తం స్టాక్ ఉంది.
ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి కనికలండి ఇవి. ఓకే ఇది నానబెట్టి విడేస్తామండి బాల్ ఇచ్చేదానికి. ఈ పెల్లెట్ ఇది వారం రోజులు అయిందండి. ఏమేమి ఉంటుంది దీంట్లో? దీంట్లో తవుడు, మినపొట్టు, మొక్కజొన్న. ఓకే 50% సబ్సిడీలు వస్తుందా ఇది? అవునండి. ఓకే ఇదిగోండి ఇది మినపొట్టు అండి. మినపొట్టు ఓకే ఓకే. ఇది కూడా కలుపుతారా? ఇది కూడా అంటే ఉడకబెడతారా లేకుంటే అట్లనే ఇచ్చేస్తారా? ఇచ్చేస్తామండి అట్లే. ఓకే. ఇది గోధుమ పొట్టు. గోధుమ పొట్టు ఓకే. గోధుమ పొట్టు కూడా ఇస్తారు. ఎన్ని కేజీలు ఇస్తారన్నా మీ దగ్గర ఉన్న? ఒక 10 లీటర్ల గేదె ఉంది అనుకోండి ఒక రోజుకి, ఎన్ని కేజీలు ఇస్తారు? పొద్దున 3 కేజీలు, సాయంత్రం ఈ జొన్నలు అండి ఇవి ఉడకబెట్టి పెడతాం. ఓకే ఇవి జొన్నలు, తెల్ల జొన్నలు. తెల్ల జొన్నలు ఓకే ఉడకబెట్టిస్తారు. కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మ్యాన్ నెంబర్కి. డైరీ ఫామ్ ఎవరిని అదే చెప్తాను, ఇందాక మీరు మోసపోతారన్నారు. ఇంత మెయింటైన్ చేసేవాడు ఏం మోసం చేస్తాడండి? కొత్త గేదె మాకు ఎంత ప్రాబ్లం అండి. అవును, గేదె రైతుకి వెళ్ళిపోయి పాలు పిండేసింది అనుకో సంతోషంగా, ఏ ఇబ్బంది ఉండదండి. వెనక్కి వచ్చిందంటే ఇంత బాధ కాదండి. ఇప్పుడు ఇంత మెయింటైన్ చేసి ఇంత తల షెడ్ పెట్టుకుని 3 మనుషులు పెట్టుకుని గడ్డి పెట్టి 5 ఎకరాల్లో గడ్డి అండి. సూపర్ నేపారు కోఫోర్. ఓకే ఒక 20 ట్రాక్టర్లమ్మ గడ్డి అండి. గడ్డి. కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మ్యాన్ నెంబర్కి. అనిల్ డైరీ ఫామ్లో దానాలు అవన్నీ చూపెట్టు కదా. గేదెలు కూడా 50 గేదెలు ఉన్నాయి. థ్యాంక్ యూ. జై హింద్.